హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ కృష్ణమోహన్. చెప్పాను కదా ఇక్కడ కొత్త కాపురం హాయ్ వసు, ఏం చేస్తున్నావు? స్నాక్స్ టైం గాయస్. ఇప్పుడు వడలు, మసాలా వడలు రెడీ అవుతున్నాయి. వావ్ వావ్ వావ్, ఇంకా రెడీగా ఉన్నాయి అండ్ ఇక రెడీ అయినాయి ఆల్రెడీ. అండ్ అయితే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చానండి నేను మీకు, ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో ఎస్పెషల్లీ లేడీస్కి మనం రక్షణ కల్పించాలండి. సో వీ హ్యావ్ టు కేర్ ఫర్ దమ్. ఎందుకంటే మనకి వాళ్ళు కేర్ తీసుకుంటారు, ఇంటెన్సివ్ కేర్ తీసుకుంటారు. సో కేర్ టేకర్స్ మనకు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇలాగా వాళ్ళు ఫ్రై చేస్తుంటారు, అన్నీ ఇక్కడ స్టవ్ దగ్గర వండుతుంటారు, వంటలు వండుతుంటారు. సో ఏమవుతుందంటే మేక్ ష్యూర్ దే హ్యావ్ అ ప్రాపర్ వెంటిలేషన్. ఓకే అండి, వెంటిలేషన్ లాస్ట్ చూడండి ఇక్కడ ఆన్ చేసినప్పుడు ఇది. అండ్ సెకండరీ వెంటిలేషన్ కూడా ఉందండి ఇక్కడ, ఎగ్జాస్ట్. సో ఈ ఫ్యూమ్స్ ఉన్నాయి కదా, అందులో వచ్చిన వేపర్స్ మంచివి కాదండి. ఎందుకంటే ఆయిల్స్ అవి, ఈ మనం వాడుతుంది రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే, డాల్డా, గీ, ఇలాంటివన్నీ కెమికల్స్ అండి. ఎంత కెమికల్స్ అని చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది చూసారా పైన ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ స్లెడ్జ్ చూసారా, ఎల్లోగా అంటుంది కదా స్లెడ్జ్, అంతా ఇక్కడ పట్టేస్తుంది. ఇదే మీకు ఆ లేడీస్కి పట్టేస్తుంది అండి, లంగ్స్కి పట్టేస్తుంది అది. ఏమంటే ఎందుకంటే పాపం వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎక్కువ ఇక్కడే పనిచేస్తుంటారు. ఇవన్నీ ఫ్యూమ్స్ ఇప్పుడు ఏమన్నా ఫ్యూమ్స్ వచ్చినాయి, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఎగ్జాస్ట్ వెళ్ళిపోతున్నాయి. సో మేక్ షూర్ అండి, ఎన్ష్యూర్ యూ హ్యావ్ ప్రాపర్ వెంటిలేషన్ ఫర్ ద లేడీస్ అండి. ఓకేనా, మీరు తప్పకుండా ఇది మైండ్లో పెట్టుకోండి. సో మీ ఇంట్లో చూడండి, అట్లీస్ట్ అక్కడ విండో అయినా ఉండాలి. విండో ఒకసారి క్లోజ్ చేస్తుంటారు మన వాళ్ళు, విండో క్లోజ్ చేస్తుంటారు. లేకపోతే అక్కడ మొత్తం డార్క్ కూడా ఉంటుంది, మొత్తం లైటింగ్ కూడా రావాలండి. అండ్ చెప్పాం కదా, వెంటిలేషన్ వెరీ ఇంపార్టెంట్. విండ్ మాట వచ్చి గాలి వచ్చి వెళ్ళిపోతుండాలి, గాలి అక్కడ వేడిని, అక్కడ ఫ్యూమ్స్ని తీసుకుపోతుండాలి. ఓకే అండి, వాళ్ళ హెల్త్ మనం వెల్త్ అండి. నేను చెప్తున్నాను కదా, వారు బాగుంటేనే మనం బాగుంటాం. ఓకే అండి. సో నాకు తెలిసిన కొంతమంది లేడీస్ ఈ ప్రాబ్లం వచ్చింది, అందుకని చెప్తున్నాను మీతో, ఇది షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ అందరూ తప్పకుండా వెంటిలేషన్ ఉండాలండి. ఓకే, జస్ట్ ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ అ ప్రాపర్ వెంటిలేషన్ ఇన్ ద కిచెన్ సో దట్ the fumes, these are chemical fumes, will escape actually from this one. You see here the hood, you can see a lot of sludge is there. So this will go to the lungs if you don't provide a proper ventilation. అండ్ ఎందుకు చెప్పాలనిపించింది మీకు, అఫ్ కోర్స్. ఓకే, మీరు కూడా కేర్ తీసుకోండి ఇంట్లో. సో ప్రాపర్ వెంటిలేషన్ ఇదేనే కాదు, సో సెకండరీ ఇది. ఒకవేళ చూడండి, నేను కూడా చేస్తున్నాను, కొంచెం లైట్గా అక్కడ చిన్న డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే వెంటిలేషన్ అన్నమాట, ప్రాపర్ వెంటిలేషన్ వెళ్ళిపోవడానికి. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను వడలో తినే ప్రాబ్లంలో ఉంటాను, స్నాక్స్ ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా మీ స్నాక్స్ ఎంజాయ్ చేయండి విత్ కాఫీ. బాయ్ బాయ్, దిస్ ఇస్ కృష్ణమోహన్ సైనింగ్ ఆఫ్ యూ.